రామాయంపేటలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు రామాయంపేట పరిసర ప్రాంతాల నుండి పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ కార్యాలయం వద్ద నాయకులు భారీ కేకును కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నినాదాలతో కార్యాలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ వేడుకల అనంతరం నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు వారికి పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, వైద్య రంగం మరియు మౌలిక వసతుల కల్పనలో హరీష్రావు పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతూ నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్న నాయకుడని, రాబోయే తెలంగాణకు హరీష్రావు దిక్సూచి అవుతారని వారు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు మరింత ముందుకు సాగాలని, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సేవలు అందించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్ భాదే చంద్రం, కౌన్సిలర్ చౌదరి చరిత, కొక్కు ప్రవీణ్, పార్టీ ప్రముఖ నాయకులు సుప్రభాతరావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత హరీష్రావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు అందరూ ఎక్కడికక్కడ మన జన్మదిన వేడుకలు చేసుకుంటూ, అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో, మెదక్ పట్టణంలో బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామాయంపేట పట్టణంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు హరీష్రావు గారు దేవుని దయతో ఇంకా ముందుకు పోయి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించి కీలక నాయకుడిగా ఇప్పటికే ఉన్నందున రాష్ట్ర భవిష్యత్తుకు ఆయన్ని దిక్సూచిగా మారతాడని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి దేవుడు చల్లగా కాపాడని దేవుని ప్రార్థిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన సిద్దిపేట ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం మేము ఈరోజు. మన రామాయంపేట టౌన్ కౌన్సిల్, మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము మన రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరపడం జరిగింది, ప్రతి ఒక్కరం వచ్చి ఇక్కడ. అలానే ఈరోజు సార్ పుట్టినరోజు మూలంగా ఈరోజు మేము మెదక్లో కూడా బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేసినాము. సో ఇలానే తన పుట్టినరోజు ఇంకెన్నో మరెన్నో జరుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేది కూడా మన ప్రభుత్వం అయి ఉండాలి. చాలా మంచి పనులు మేము అందరం ఘనంగా అందరం తోడుండి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకొకసారి. సో మన హరీష్రావు సార్ గారికి మీడియా మిత్రుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.